వెల్కమ్ టు E6 టీవీ. నేను భార్గవి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని ఐపంగిడి గ్రామ శివార్లో ఉన్న బాణాసంచా గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండ తీవ్రత కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని ఐపంగిడి గ్రామ శివార్లో ఉన్న బాణసంచ గోడౌన్లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 6 గంటల సమయంలో గోడౌన్ నుంచి మంటలు ఎగసిపడటంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. గోడౌన్లో నిల్వ ఉన్న బాణసంచ ప్యాకెట్లు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల ప్రమాదం మరింత పెరిగింది. ప్రమాదం సంభవించిన వెంటనే స్థానిక ప్రజలు, పొరుగున ఉన్న వ్యక్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిశమన బృందం, ఫైర్ సిబ్బంది అత్యంత వేగంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సమర్థతతో మంటలను అదుపులోకి తెచ్చి పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ ఆఫీసర్ వేణు మాట్లాడుతూ, ఈ ప్రమాదం ప్రధానంగా ఎండవేడి కారణంగా జరిగిందని మేము విశ్లేషించాము. గోడౌన్లో ఉన్న బాణాసంచ ప్యాకెట్లు ఎండ తీవ్రత వల్ల విరగడి పేలిపోయాయి. పర్యవేక్షణలో ఉన్న స్థలం అయినప్పటికీ అగ్ని నిరోధక చర్యలు అమలు చేయడం వల్ల మంటలు త్వరగా అదుపులోకి వచ్చాయి అని వివరించారు. ఈ ప్రమాదం జరగడంతో గోడౌన్లోని ఆస్తి తీవ్ర నష్టం చెందిందని అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏదీ జరగలేదు. అగ్ని ప్రమాదం కారణంగా గోడౌన్లో ఉన్న జనం కూడా అప్రమత్తంగా ఉన్నారు. వారు అప్రమత్తతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. అందువల్ల ప్రాణహాని నివారించబడింది. తదుపరి దర్యాప్తు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. గోడౌన్ యజమానిని విచారించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రమాదం సమీప గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడేందుకు భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నది. ఈ సంఘటన పెరుగుతున్న వేడి కారణంగా అగ్ని ప్రమాదాలు మరింత రేపడం, భద్రతా ప్రమాణాలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది. బాణాసంచా నిల్వ చేస్తే ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను పాటించకపోతే ప్రమాదాలు ఎలా వస్తాయో ఈ సంఘటన మరో ఉదాహరణగా నిలిచింది. ఫైర్ సిబ్బంది దక్షతతో ఈ ప్రమాదాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా త్వరితగతిన సహాయక చర్యలు తీసుకున్నందుకు వారు ప్రశంసింపబడుతున్నారు. వారి వెంట స్పందన వల్ల పుట్టిబడే దుష్ప్రభావాలు నియంత్రించడం సాధ్యమైంది.